హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కుచ్చులు వేయడం కోసం ఫస్ట్ అయితే ఒక నీడిల్ని తీసుకొని ఆ నీడిల్కి 4 పోగులతో దారాన్ని అయితే ఎక్కించుకోవాలండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకి ఎంత గ్యాప్తో కావాలో అంత గ్యాప్ని అయితే ముందుగా మనం చూసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ గ్యాప్తో అయితే పెట్టుకుంటున్నా. మీకు ఎంత గ్యాప్తో కావాలనుకుంటే అంత గ్యాప్తో వేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత సీజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నీడిల్కి సింగిల్ లేయర్తో దారాన్ని అయితే ఎక్కించుకోవాలి. ఎక్కువ లెంత్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్నంత లెంత్తో దారాన్ని అయితే ఎక్కించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం తీసుకున్న దారాన్ని అయితే శారీకి ఎక్కించుకున్న దారానికి అటాచ్ చేసుకోవాలండి. ముడేం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి. ఇప్పుడైతే నీడిల్కి బీడ్స్ని అయితే ఎక్కించుకోవాలి. ఈ విధంగా నీడిల్కి బీడ్స్ని ఎక్కించుకోవడం వలన కుచ్చులను అయితే ఈజీగా ఫాస్ట్గా వేసేసుకోవచ్చండి. మనకు టైం సేవ్ అవుతుంది. చూసారు కదా, ఇలా బీడ్స్ అన్నిటినీ నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత స్లోగా జరుపుకోవాలి. సింగిల్ లేయర్తో దారాన్ని ఎక్కించుకున్నాం కాబట్టి బీడ్స్ అనేవి ఫాస్ట్గా ఎక్కించుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా బీడ్స్ని స్లోగా మూవ్ చేస్తూ ఎక్కించుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ 4 లేయర్స్తో దారాన్ని ఎక్కించుకున్నాం కాబట్టి అది నీడిల్కి ఎక్కించుకునే వరకు 8 పోగులు అవుతుందండి. అదే శారీకి వేసిన తర్వాత టోటల్గా 16 పోగులు అవుతుంది. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా బీడ్స్ అన్నిటిని ఎక్కించుకున్న తర్వాత అన్నీ ఒకసారి పైకి జరుపుకొని లాస్ట్లో ఉన్న షుగర్ బీడ్ దగ్గర దారాన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత బీడ్స్ కిందకి జరిగిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక ముడిని అయితే వేసుకోవాలి. ఈ విధంగా ముడిని వేసుకోవడం వలన మనం కుచ్చులు వేసేటప్పుడు బీడ్స్ అనేవి కిందకి జారకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ ముడి వేసుకోవడం అయిపోయింది కాబట్టి కుచ్చులు వేయడానికి కావలసిన దారాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను పట్టు దారాలను అయితే తీసుకున్నానండి. ఈ పట్టు దారాలని ఈజీగా ఎలా సపరేట్ చేసుకోవాలి అనేది కూడా వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లో లాంగ్ వీడియోస్ని చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మనం తీసుకున్న ఈ పట్టు దారాలను అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి 2 లేదా 3 సార్లు ముడినైతే వేయాలి. మనం ఈ విధంగా ముడి వేసేటప్పుడు వేస్తున్నటువంటి ముడి పట్టు దారాలకి మిడిల్లో కింద వచ్చేలాగా వేసుకోండి. అప్పుడు కుచ్చుళ్ళు అనేటివి నీట్గా కనిపిస్తాయి. అలా కాకుండా ముడి పైకి కానీ సైడ్కి కానీ వచ్చేలాగా వేసుకున్నారంటే కుచ్చుళ్ళు అనేటివి పర్ఫెక్ట్గా రావు. అలాగే చూసేదానికి కూడా ఫినిషింగ్ బాగుండదు. కాబట్టి ముడిని జాగ్రత్తగా చూసుకొని కిందకు వచ్చేలాగా వేసుకోండి. 2 లేదా 3 సార్లు అయితే ముడిని వేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా బాగుండదు. ఇంక ఇక్కడ ఇలా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే సిజర్తో కట్ చేసుకోవాలి. అలాగే పట్టు దారాలని కూడా కట్ చేసుకోవాలండి. ఇంకా ఇలా పట్టు దారాలని కూడా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి పోగులన్నిటినీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా పోగులన్నిటినీ సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు జరీ దారం అయితే తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నంత లెంత్ తీసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ లెంత్ తీసుకోవడం వల్ల జరీ దారం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ జరీ దారంతో పట్టు దారాలన్నిటినీ కరెక్ట్గా పట్టుకొని 4 లేదా 5 సార్లు జరీ దారంతో చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టడం వలన కుచ్చుళ్ళు అనేటివి
పోగులుగా విడిపోకుండా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ 5 సార్లు చుడుతున్నానండి. ఇలా 5 టైమ్స్ అయిపోయిన తర్వాత పట్టుదారాలను లూజ్ అవ్వకుండా గట్టిగా జరీ దారంతో 3 సార్లు అయితే ముడిని వేసుకోవాలి. ఈ జరీ దారంతో వేసుకునే ముడి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ముడిని చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి, లేదంటే కుచ్చుళ్ళు మొత్తం పోగులుగా విడిపోతాయి. ఇంక ఇలా 3 నాట్స్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న జరీ దారాన్ని అయితే మనం ఇక్కడ సిజర్తో కట్ చేసుకోవాలి. మరి పూర్తిగా కట్ చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు పట్టుదారాలని కూడా కట్ చేసుకోవాలి. మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని రిమైనింగ్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచెస్ లెంత్తో ఈ చిన్న పుల్లనైతే తీసుకున్నాను మెజర్మెంట్ కోసం. మీరు డైరెక్ట్గా టేప్తో అయినా కూడా 1.5 ఇంచ్ లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడం కోసం నేనైతే ఒక పుల్లనైతే తీసుకున్నాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే ఆ విధంగా లెంత్ చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పట్టుదారాలను కూడా కట్ చేయడం అయితే అయిపోయింది కదా. ఒకసారి కింద ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయేమో చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని. అప్పుడే ఈ శారీ కుచ్చుళ్ళు అనేటివి మనకి పర్ఫెక్ట్ షేప్లో నీట్ ఫినిషింగ్తో వస్తాయి. ఇక్కడైతే ఆల్మోస్ట్ కుచ్చుళ్ళు వేయడం అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో షేప్ అనేది. సో ఫైనల్లీ ఇక్కడ శారీకి కుచ్చుళ్ళు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కుచ్చుళ్ళు మీకు ఎలా అనిపించాయి గాయ్స్? నచ్చాయా? నచ్చిందే ఒకసారి మీరు కూడా మీ శారీకి తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ శారీకి ఇలా కుచ్చుళ్ళు వేసుకోవడం వల్ల శారీకి అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ శారీ కుచ్చుళ్ళు అనేటివి ఎంత పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో వచ్చాయో చూడండి. షేప్ కూడా చాలా బాగా వచ్చింది. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వీడియో అయితే ఇంతే గాయ్స్. ఈ కుచ్చుళ్ళు మీకు నచ్చింటే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.